మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు? ఎందుకు అని అంటే మీ పర్సెప్షన్ రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధితుంది, మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్సేషన్ వింటే అర్థమవుతుంది. దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి. రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో విపరీతమైన హై అయిపోయి నానా బూతులు తిట్టడం, కొట్టడం, అవరగణం చేయడం. అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం. ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 yearsగా ఎలా ట్రావెల్ చేశారు? అదే మా మళ్ళీ చెప్తున్నాం, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే. ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని బలవంతంగా అట్టే పెట్టుకుంది. అంటే అట్టే పెట్టుకోవడం అంటే అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దేంట్లోనో, కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేస్తుంటే, సరే నువ్వు ఉంటే కింద ఉండు, నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వీళ్ళందరినీ, ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ, లైక్ ఆ చింటూ అనేవాడు కానీ, ఏవన్, ఆ తర్వాత మస్తాన్ సాయిని, ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు. అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్, బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయస్ సర్కిల్ అండి, ఇది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. ఓకే. అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా కోపంగా ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిపై చేసే ఆరోపణలాగా లావణ్య గురించి మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లావణ్య పైన పర్సనల్గా మీరు మాట్లాడడం జరిగింది? పాయింట్ ఏంటంటే, మీరు నేను చూసింది చూడాల. ఒకసారి మీకు తెలిసింది ఏంటంటే పైపైన చూస్తాను మీరంతా, బట్ ఒకసారి నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ బొంబార్డెడ్ బై ఇన్ఫర్మేషన్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తాను, అన్న మీకు ఇది తెలుసా, అమ్మాయి ఇలా చేస్తుంది. చెప్పండి శేఖర్ గారు. ఎందుకంటే అదేంటంటే పాయింట్లెస్ అండి. అంటే అమ్మాయి పూర్వాశ్రమంలో 100 చేసి ఉండొచ్చు, తర్వాత కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు, బట్ పాయింట్ ఏంటంటే అవన్నీ నువ్వు తప్పుడు కేసు పెట్టావు. అదే నా పాయింట్. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకో, లేకపోతే ఇంతకుముందు నువ్వు ఏదో ఎఫ్ఐఆర్లు పెట్టుకో, ఏమైనా చేసుకో. డ్రగ్స్ నువ్వు తాగినా కూడా అది నీ కర్మ, నువ్వు అనుభవిస్తావు. కానీ డ్రగ్స్ అమ్మడం అనేది ఐ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. బట్ మిగతావన్నీ అంటే నువ్వు ఏదైనా చేసుకో. నా పాయింట్ అదొకటే కాదు, దానికన్నా పెద్ద తప్పు నీ మహిళ అనే కార్డు వాడి తప్పుడు కేసులు పెట్టడం. అది నా పాయింట్. ఒక మహిళ మిగతాది నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అంటే అసలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోయి గిల్లలు కొట్టుకుంటారు. అంత దారుణం. ఆయన నాకు రోజు వస్తుంటే నాకేంటంటే ఒక ఎథిక్స్ దాటి నేను చెప్పలేను, అంతే. లిటరల్లీ ఐ మీన్ ఎందుకు లేదు అవన్నీ మళ్ళీ. ఇది చాలు, తప్పుడు కేసు మీద పోరాడుతున్నాను, అది చాలు. ఇంకా అమ్మాయి ఎలాంటిది, ఏం చేస్తుంది, అవన్నీ కూడా సరే. నాకు మరీ ఎంత కాలితే తప్ప ఇప్పుడు నన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడట్లా వాడిట్లా అని చెప్పి ఏదో పెట్టుకుంటాను. నేను గంజాయి అమ్ముతానంట, డ్రగ్స్ అమ్ముతానంట, అమ్మాయిలను సరఫరా చేస్తాను. ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు కూడా పెడ్లర్. అదే, ఎందుకంటే నాకు జీతం బిగ్ ఎఫ్ఎంలో నాకు జీతాలు ఇవ్వరు. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆర్జెస్ ఇన్ ద సిటీ. ఐ హ్యావ్ ఎ డీసెంట్, అంబానీ కంపెనీలో పనిచేస్తున్నాను నేను, డీసెంట్ శాలరీ. ఈ ఆర్జేలో టాప్ నా శాలరీ నాకే, దాంట్లో కూడా నాకే కర్మ. నీలాగా డ్రగ్స్ అమ్ముకోవడానికి, లేకపోతే గంజాయిలు కొట్టుకోవడానికి. ఒకవేళ నేను గంజాయి కొట్టానంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎనీ టెస్ట్, గంజాయి కాదు ఆల్కహాల్ అయినా టెస్ట్ చేసుకోండి, కాఫీ అయినా ఉందేమో టెస్ట్ చేసుకోండి నా దాంట్లో. ఐఎమ్ రెడీ ఫర్ ద టెస్ట్. లేకపోతే అమ్మాయిలు అని చెప్పి 100 మాటలు చెప్పి ఎవరు 2 ఫోటోలు పెట్టారు. సో ఎప్పుడో నేను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి, ఎంత అమ్మాయి చనిపోయింది. సో మా ఇంట్లో ఇప్పటికీ అమ్మాయి ఫోటో ఉంటుంది. మై వైఫ్ నోస్ నేను ఎంత అమ్మాయిని ఇష్టపడతాను తెలుసు తనకి. ఆ ఫోటో ఇప్పటికీ ఉంటుంది. నా కూతురికి కూడా అమ్మాయి పేరు పెట్టుకున్నాను, అంత ఇష్టం నాకు అమ్మాయి అంటే. ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ అమ్మాయికి, అంటే ఇంతకుముందు నా చెప్పాను కదా, ఇంతకుముందు నన్ను వేధించిన కేసులో ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకుంటాం. వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరెంట్ అయ్యేది, మన ఇంట్లో ఉన్న అవి ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనిపించేవి ఫోటోలు తీసుకుంటారు అనమాట. తీసుకొని వెళ్ళి టైం వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా వాడదాం, బ్లాక్మెయిల్ చేయడం. అది పెట్టడం నాకు నిజంగానే మంచిది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు ఫేస్బుక్లో పెడదాం అనుకుని కూడా, ఆమె చనిపోయింది కదా, ఒక బాధతో పెడదాం అనుకున్నా కూడా వాళ్ళ నాన్న వాళ్ళు దే హ్యావ్ సమ్ అబ్జెక్షన్. ఆ అమ్మాయికి ఏదో గతంలో వేరే స్టోరీ ఉండింది, బట్ వాట్ ఎవర్, వాళ్ళ నాన్న వాళ్ళకి ఆ అమ్మాయి ప్రైవేట్ స్పేస్ ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టం లేదు. ఓకే. సో వాళ్ళు ఏదో సాధించేసామని చెప్పి, ఏముంది కరెక్ట్గా చేస్తే అమ్మాయి నా పెళ్ళామై ఉండేది, నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని ఆ అమ్మాయిని. నాకు చాలా బాధ ఉండేది అమ్మాయి చనిపోయిన తర్వాత, ఐ మిస్డ్ హెర్ అని చెప్పి.
అది నేను చాలాసార్లు ఇండైరెక్ట్గా టీవీ ఛానల్స్లో చెప్పాను, బాధపడ్డాను, అన్నీ అయినాయి. అవన్నీ ఎప్పటి సంగతి, 12 ఏళ్ల క్రితం సంగతి. 12 ఏళ్ళు. అదేదో ఇప్పుడు తీసుకొచ్చేసి ఆ 2 ఫోటోలు, మా ఇంట్లో తీసుకున్న ఫోటోలు అవి. మా ఇంట్లో ఆ ఫ్రేమ్ కట్టించిన అమ్మాయి ఫోటో ఉంటుంది. అంత ఇష్టం నాకు ఆ అమ్మాయి అంటే. ఆ అమ్మాయిని పట్టుకుని నేను అమ్మాయిని తీసుకొచ్చి ఇష్టం అంటే జస్ట్ ఏదో వెయ్యాలి, నేను ఆ అమ్మాయి అడుగుతున్నాను కాబట్టి వెయ్యాలని చెప్పి ఈ అమ్మాయి తీసుకొచ్చారంటే మీరు ఒకవేళ అలా అన్నా కూడా మీకు పర్సనల్గా చూపిస్తాను తప్ప నేను మీడియా ముందు ఎప్పుడు ఇవ్వను. చేయాలనుకుంటే అది అంతే. ఇది బేసికలీ బ్లాక్మెయిల్ అండి, సింపుల్. ఆపరా రకరకాలుగా థ్రెట్స్. దేనికోసం లావణ్య ఇదంతా చేస్తుందని మీకు అనిపించింది శేఖర్ గారు? ఇప్పుడు మీరు అంటున్నారు ఆమె బ్లాక్మెయిలర్ అంటున్నారు, తను డ్రగ్గిస్ట్ అంటున్నారు, తను పెడ్లర్ అంటున్నారు, రకరకాల ఆరోపణలు. ఆరోపణ అయ్యో అమ్మా నాది ఒక్కటి కూడా నేను సాక్ష్యం లేకుండా ఒక్కటి మాట్లాడలేదు చెప్తున్నా. సరే, మీరు ఈ ఎవిడెన్స్ తోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా. యా, ఆ అమ్మాయి వరలక్ష్మి కేసులో ఫస్ట్, తర్వాత అమ్మాయి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్ ఫస్ట్ దానిలో కన్జ్యూమర్గా అనుకున్నారు, సెకండ్ కేసులో డైరెక్ట్గా దొరికిపోయింది. మెత్ 5 grams ఆఫ్ మెత్ అరెస్ట్ చేశారు. అదేం లేకపోతే 45 రోజులు ఊరికే పెడతారమ్మా చించలగూడ జైల్లో. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ అది జైలు పనిష్మెంట్ కాదు, అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా, నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి, అయిపోయింది కదండి. వెన్ షీ సేస్ దట్ నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి అనే రియలైజేషన్ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ హ్యాస్ కమిటెడ్ సంథింగ్ కదా. నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను అని, అందుకని నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు అనాలి కదా. అది కూడా వదిలేయండి, అది ఏదో లాజిక్ పట్టుకుని అనుకోకండి. బట్ తర్వాత ఏమవుతుంది? బట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులు అని మాత్రమే మాట్లాడుతున్నారు. అదే అంటున్నాను, పెడలర్ వేరు, కన్స్యూమర్ వేరు. పెడలర్ అంటే అమ్మేవాళ్ళు, ఓకే, తీసుకుంటే నువ్వే చస్తావు, కానీ పెడలర్ అంటే నలుగురిని చంపుతావు. అవును, అది ఓకే. సో మీతో ఈ వారం రోజుల్లో ఏ రోజైనా రాస్తారని మాట్లాడడానికి ట్రై చేశాను నేను చాలా. కానీ ఏమైందంటే అది మీకు తెలిసి ఉంటుంది స్టోరీ. రాజ్-తరుణ్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈఎంఐ పేరు మీద ఉంది. అయితే ఈఎంఐ చూసింది, రాజ్-తరుణ్ రకరకాలుగా రావడానికి ఏదో మీడియా ముఖంగా నన్ను హంగామా చేసింది, సూసైడ్ డ్రామాలు ఆడింది, అన్నీ చేసింది. కానీ ఫైనల్గా ఏదో ఒకటి చేయాలి రగిలిపోతుంది. ఆ అమ్మాయి పేరు మీద ఉంది కదా, ఆ అమ్మాయి వెళ్ళి ప్రూఫ్ ఇచ్చేసి కొత్త సిమ్ కార్డ్ తెచ్చుకుంది, ఆయన బ్లాక్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు కాంటాక్ట్ వేరే నెంబర్ ఏదైనా తీసుకుంటే మనకి తెలిస్తే. అంటే ఈ ఇంటర్వ్యూస్, ఈ ప్రాసెస్లో తను మీతో మాట్లాడారు కాదు, కానీ ఆయన ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళ నాన్నగారు అలా కొంతమంది నాకు టచ్లోకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఈ పర్టికులర్ టైంలో? నిజంగానే ఒక ఇష్యూ జరిగినప్పుడు సమాజం అంతా మహిళల పైనే ఒక లైక్ సింపతి అవ్వచ్చు. కాదమ్మా, తప్పులేదు. వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి లేడీయే కదమ్మా, ఇంకా పెద్ద ఆవిడే, ముసలావిడ, మేబీ ఒక 50-60 ఉండొచ్చు ఆవిడకి. ఆవిడ్ని పట్టుకొని ఎన్ని బూతులు మాట్లాడింది. కొడుక్కి తల్లికి అక్రమ సంబంధం అంటే కట్టి మాట్లాడితే ఎప్పుడైనా అది తప్పు. ఎగ్జాక్ట్లీ. ఎంతమందితో మీ అమ్మ సంసారం చేస్తే నువ్వు పుట్టావురా? అది కూడా నేను చాలా పాలిష్గా చెప్తున్నాను, పచ్చి బూతులో ఈ మాట. ఇలాంటివి మీరు బీపులో విన్నారు. నాకు నా రీసెర్చ్ ఏ లెవెల్లో డెప్త్లో ఉంటుందంటే నాకు ఎక్కడో ఒక చోట దొరికేస్తాయి ఇవన్నీ, బీపులు లేకుండా. వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో, యూట్యూబ్లో దొరకపోవచ్చు, దొరుకుతాయి. అలా వచ్చినప్పుడు మన అమ్మాయి కావక్కర్లా, ఎవరమ్మనైనా ఇలా తిరిగితే మనకి కోపం రాదమ్మా. అదే కోపం అక్కడ ఆ రోజు మీరు చూసింది. ఓకే, అంతే.